ప్రవీణ్ పగడాల చనిపోయి ఈ రోజుకి 11 నెలలు అయ్యాయి. 11 నెలలు 2 రోజులు. మార్చి 24న 2025వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు. మేము ప్రభుత్వాన్ని అర్థిస్తున్నది ఏంటంటే మార్చి 24, 2026వ సంవత్సరంలో మేము సంస్మరణ సభ చేపట్టాలనుకుంటున్నాం. దానికి క్రైస్తవులందరినీ రమ్మని కోరుతూ ఈ మీటింగ్ కి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి ఆటంకాలు కల్పించవద్దని మేము కోరుతా ఉన్నాం. ఎందువల్లంటే ముఖ్యమంత్రి చేతకానితనం, ముఖ్యమంత్రి అసమర్థత, పరిపాలనా దక్షత లేకపోవడం, ఇవన్నీ కూడా మనకు దీంట్లో కనపడతా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిగా తన విధులు ఏంటి అన్నది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఈ గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రవీణ్ పగడాల చనిపోయాడు. 50,000 మంది ఆ రోజున పోస్ట్ మార్టం దగ్గరికి వచ్చి నిరసన తెలిపి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ రోజు తమ నిరసన తెలియజేశారు. అటువంటి ప్రవీణ్ పగడాల ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు ముఖ్యమంత్రి తాగుతూ పాస్లో తాగుతూ వచ్చి రాజమండ్రిలో చనిపోతే దాన్ని ఆసరాగా చూసుకుని మత ఘర్షణను పెట్టాలని కొంతమంది చూసి ఎవడు వాళ్ళకి మత ఘర్షణలు పెట్టాలని చూస్తా ఉంటారు. మీరు క్రైస్తవులకి మీకు తెలుసు ఎవరు చంపారో ఎలా జరిగిందో అనేది మీకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ కి తెలుసు. ఈరోజు చెప్తున్నా ప్రభుత్వాలే ప్రవీణ్ పగడాలను చంపేసి అందువల్లే మీరు తాగి చనిపోయాడని చెప్పేసి పదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే మీరు కోర్టులను ప్రభావితం చేస్తున్నారు. కోర్టులో ఉన్న కేసుని ప్రభావితం చేసేలాగా మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి లోన్ అయ్యారు. ఐఎమ్ అప్పీలింగ్ హైకోర్టు, ఈ మనిషి చంద్రబాబు ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి హోదాను అడ్డు పెట్టుకుని, కాబట్టి ఇతను అరెస్ట్ చేయాలి, ఇతన్ని లోన్ ఉంచాలి. అంతేకాకుండా మీకు సిగ్గు సెలవు ఉంటే ఈ రోజున సంవత్సరం అయింది. లాస్ట్ 25 అక్టోబర్ ఈ కేసు హీరింగ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కౌంటర్ ఏది అని చెప్పి జడ్జి గారు అడిగినప్పుడు ప్రభుత్వ న్యాయం చెప్పింది ఏంటంటే ఇంకా కౌంటర్ వేయలేదండి, కౌంటర్ సిగ్నేచర్ అవుతుందండి. కౌంటర్ సిగ్నేచర్ పెడుతున్నారట, అందుకు వేయలేకపోయాడట. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు సంతకాలే పెడుతున్నాడట. అటువంటి ప్రభుత్వ లాయరు ఈ కేసుని, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రవీణ్ పగడాల